హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మనకు బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. సో నాకు ఈ సెకండ్ వీక్ జరిగిన ఎలిమినేషన్ అనేది చాలా అన్ఫేర్ అనిపించింది. సో దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలా కమెంట్ చేస్తేనే ఎవరి ఒపీనియన్ ఏంటి అనేది మనకు క్లియర్గా ఐడియా వస్తుంది. సో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. అండ్ ఇక నాకు ఎందుకు అన్ఫేర్ అనిపించింది అంటే, శేఖర్ భాషా గారు తనదైన శైలిలో ఎంతో కొంత ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. సో తనకన్నా అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ చాలా మెంబర్స్ హౌస్లో అయితే ఉన్నారు. సో వాళ్ళ ప్లేస్లో తినని ఎలిమినేట్ చేయడం అనేది నాకు కొంచెం అన్ఫేర్ అయితే అనిపించింది. సో దీనికి ఓటింగ్స్ కూడా చాలా బాగా అయితే పడ్డాయి. సో అంటే కంపారిటివ్లీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మంచిగానే పడ్డాయి. ఆయన ఎంటర్టైన్మెంట్ కూడా తనదైన శైలిలో చిన్న చిన్న కామెడీలు చేస్తూ కావచ్చు, హౌస్ లో తను అందరితో మింగిల్ అవ్వడం కావచ్చు, చాలా బాగా అయితే ఉంది. సో తనకన్నా అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉండగా కూడా శేఖర్ భాషా గారిని ఈ సిచ్యువేషన్ లో ఎలిమినేట్ చేయడం అనేది నాకైతే అన్ఫేర్ అయితే అనిపించింది. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్స్ అనేది చూసినట్టయితే ప్రజెంట్ అయితే మనకు బిగ్ బాస్ హౌస్ లో మనకు రెండు క్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి నిఖిల్ క్లాన్ అండ్ ఇంకొకటి అభయ్ క్లాన్. సో నిఖిల్ క్లాన్ యొక్క పేరు వచ్చేసి శక్తి అని అయితే పెట్టారు. ఈ క్లాన్ లో మనకు నైనిక, సీత, సోనియా, పృథ్వీ, విష్ణుప్రియ ఉండడం అయితే జరిగింది. అండ్ అభయ్ క్లాన్ పేరు వచ్చేసి కాంతారా అని పెట్టడం అయితే జరిగింది. ఈ క్లాన్ యొక్క మెంబర్స్ వచ్చేసి మణికంఠ, ఆదిత్య, ప్రేరణ, నబిల్, యష్మి ఉండడం అయితే జరిగింది. సో టోటల్గా మనకు 2 క్లాన్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫాస్ట్గా మీకు అప్డేట్స్ ఇవ్వడానికి అయితే నేను మాక్సిమం ట్రై చేస్తాను గైస్. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.